గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయాలనిపిస్తే ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తా అంటేనే వద్దంటానా? నేను అదే కోరుకుంటాను. ఇక్కడ మరొక సంచలన స్కామ్ బయటపడిందండి. నాకు నిద్ర వస్తూ ఉన్నింది. ఇందాకే ఏదో టీవీ చూస్తూ నిద్రపోయా. కానీ రేపు ఉదయంకి ఈ వీడియో ఎలా అయినా రిలీజ్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ కళ్ళు రుద్దుకొని, అంటే కళ్ళు రుద్దుకోవడం కూడా ఓరే నాయనో ఇది స్కామా అని ఆశ్చర్యంతో అలా రుద్దుకొని నిద్రమత్తు వీడిపోయేలాగా మ్యాటర్ రెడీ చేశాను. అంటే మ్యాటర్ మళ్ళీ మనం ఏం రెడీ చేయమండి, ఉన్న వాస్తవాలే చెప్తాం. వాళ్ళలాగా మసిపూసి మారేడుకాయ చెయ్యము. ఎందుకు 14,000 స్క్వేర్ ఫీట్ కంటే వాళ్ళు ఇంతవరకు కూడా సమాధానం చెప్పట్లేదు. ఇంకా వాళ్ళు చెప్పనప్పుడు మనం ఆపుతామని వాళ్ళు అనుకుంటారు. డైవర్షన్ చేద్దామని అచ్చెన్నాయుడు గారిని, షర్మిల గారిని తీసుకొచ్చారు, కానీ అది కుదరలేదు. మనం వాస్తవాలు చెప్తూనే వెళ్తాం, ఎందుకంటే ప్రజల పక్షాన మనం మాట్లాడతాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో, అంటే ఎక్స్ హ్యాండిల్లో ఒక బాంబు లాంటి వార్తని వాళ్ళు అక్కడ ప్రచురించారు. చాలా అద్భుతమైన అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధం అండి. ఎవరెవరికి అనుకుంటున్నారా? మాట్లాడుకుందాంలే, ఆదివారమే కదా, ఫ్రీగా మాట్లాడుకుందాం. మీరు కూడా 10 మందికి చెప్పాలా? నేను చూడండి, నిద్ర వచ్చేవాడిని, నిద్ర లేచి మరీ మీకోసం వీడియో చేస్తున్నాను. మీరు 10 మందికి చెప్తే ప్రాచుర్యంలోకి తీసుకొద్దాం, వాళ్ళకు లైఫ్ ఇద్దాం. ఇప్పుడు సినిమా హిట్ అయింది అనుకోండి, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ సినిమా హిట్ కావాలి, బొమ్మ అదురుతుంది. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒక్కరే, నీకు అది నాకు ఇది, అమరావతి పేరుతో ఎవరికి లాభం? క్వశ్చన్ మార్క్. పదే పదే ప్రజలకు ఎదురవుతున్న ప్రశ్నలు ఇవి. అమరావతి పనుల్లో చంద్రబాబుకు 2 రకాల మేళ్లు, అంటే ప్రాఫిట్స్. హైదరాబాద్ షామీర్పేటలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పార్లర్ యూనిట్కు నిర్మాణ పనులు చేసిన బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడితో ఆపుతాను, మళ్ళా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదండి, రక్తి గట్టిస్తా. బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెరిటేజ్ ఫుడ్స్ ఐస్ క్రీమ్ ప్లాంట్ షామీర్పేట్. ఏదో చిరంజీవి పాట ఉంటుందండి, షామీరుపేటకు సిద్ధం నీ కోనేటి స్నానం చేసొద్దాం, ఏ రుక్కు రుక్కు మ్యామ్, ఏ రుక్కు రుక్కు మ్యామ్, చిలక ముక్కు రుక్కు మ్యామ్ అని. చిరంజీవి ఫ్యాన్ కదా, గుర్తుకొస్తుంది షామీరుపేట అంటే. ఆ పాట ఉంది, మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ రాయండి. ఆ పాట రామకృష్ణతోనో ఎవరితోనో ఉంటుంది ఆ పాట. బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సక్సెస్ఫుల్లీ డెలివర్డ్ the Heritage Foods ice cream plant at Shamirpet, Telangana. Constructed as a modern large-scale food processing facility using pre-engineered building PEB technology. The plant exemplifies efficiency, hygiene, and high-volume operations, setting new benchmark in India's food processing industry. Project specifications: total area 6,205 square meters, length 98.5 meters, width 63 meters, height 18.2 meters, clear span 61 meters, construction type modular pre-engineered building. So బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు షామీర్పేటలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ ఫుడ్స్ వల్ల కోరిక మేరకు ఒక ఐస్ క్రీమ్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేశారంట. ఎవరు? బీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరిది? ఆగండి, కొద్దిసేపు ఆగండి. సో ఇక్కడ మీకు డౌట్, అనుమానం రావచ్చు, ఏంది చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు పెట్టుబడులు వచ్చేసి ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అమరావతిలో పెట్టండి అని అడుగుతాడు, తను మాత్రం ఇక్కడ పెట్టడు. ఇది కూడా ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది దాని గురించి కూడా వివరిస్తాను. ఆ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. భగవంతుడు ఉన్నాడు. సో ఇక్కడ మాత్రం ఎందుకు పెట్టడు అంటే, తెలుగుదేశం వాళ్ళు మా ఇష్టం వచ్చిన చోట పెడతారు, మీరు ఎవరు అడగడానికి, అది వాళ్ళ కుటుంబ వ్యవహారము, మీరు ఎందుకు మాట్లాడతారు అంటారు. సరే, మీ ఇష్టం వచ్చిన చోటనే పెట్టుకోండి. నేనేం చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నా, 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అమరావతిలో అని చంద్రబాబు నాయుడు అన్నాడు, కానీ వాళ్ళ కుటుంబం మొత్తం హైదరాబాద్లో బతుకుతుంది. ఇది నేనేమన్నా అబద్ధం చెప్తున్నా అండి? మిమ్మల్ని అడుగుతున్నా.
పెట్టుబడులందరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనువైన ప్రదేశము. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంస్థలన్నీ పొర్లుదండాలు పెట్టుకుంటూ వస్తాయి. ఆయన విజనరీని, ఆయన అందచందాన్ని, అందచందం అంటే మళ్ళా వ్యక్తిగతంగా కాదు, పరిపాలనలోని అందచందాన్ని చూసి వస్తాయని వాళ్ళే చెప్తారు. కానీ సొంతంగా చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్‌కు రాడు. షామీరుపేటలో కంపెనీ పెట్టాడు. షామీరుపేటకు సిద్ధం అని అక్కడ కంపెనీ పెట్టుకున్నాడు. పెట్టుకోండి. మేము మళ్ళీ అడగం. అడిగితే మళ్ళీ తిడతారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అమ్మలక్కల్ని తిడతాడు. కేసులు పెడతారు. ఇవన్నీ చేస్తారు. సో వాళ్ళు ఆడైనా పెట్టుకుని వాళ్ళ హెరిటేజ్ వాళ్ళ ఇష్టం. ఇంకా మళ్ళీ ఎందుకన్నా వీడియో చేస్తాం అంటే అక్కడే ఉంది కిటుకు. ఈ భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు వాళ్ళు పెట్టిన ట్వీట్లోని 2వ భాగం, అదే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్లో అమరావతి GAD టవర్ పనులు, హెరిటేజ్ ఫుడ్స్ కోసం పనులు చేసిన ట్రాక్ రికార్డ్ ప్రభుత్వ ప్రాజెక్టులకు పాస్పోర్ట్గా మారిందా? ముందే నిర్ణయించిన డీల్ అంటారా? పర్సనల్ లబ్ధి సూత్రమేనా? ఇందులో మర్మమేంది బాబు గారు? ఇందులో మతలబేంటి లోకేష అని పెట్టాడు. ఇక్కడ 2వ భాగం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఆ భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ వెబ్సైట్లో నుంచి తీసుకునిందే అండి. ఇంతవరకు అన్ని కూడా మనం వాస్తవాలే చెప్తున్నాం, ఎక్కడ అబద్ధాలు కాదు. సో భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డయాగ్రిడ్ GAD టవర్ అమరావతి project overview. Bhima Infra Solutions Private Limited is currently executing the Amaravati GAD Tower at Amaravati, Andhra Pradesh, a landmark high-rise administrative project designed to redefine India's modern governance infrastructure. Engineered using an advanced diagrid structural steel system, the tower represents India's first diagrid building exceeding 100 meters. Akasha Harmyam. Showcasing Bhima's infra's expertise in complex high-rise structural engineering and large-scale steel construction. Project specification. Total height 218 meters. Tonnage 21,000 metric tons. 49 levels, 49 antastulu. Total built-up area 1,04,815 square meters. Structural system, advanced diagrid steel structure. కన్స్ట్రక్షన్ టైప్ హై రైజ్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అని చెప్పారు. ఏం కన్స్ట్రక్షన్ ఏందనేది అది జరిగేంత వరకు మనకు తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ GAD జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆ టవర్ 49 అంతస్తుల టవర్ని భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ ద అమరావతి GAD టవర్. సో వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ పొందారంట. ఎవరు? భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్. ఎవరైతే తెలంగాణలో, బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో షామీర్పేటలో చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ కంపెనీ ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీనో లేకపోతే ఐస్ క్రీమ్ ఏదో తయారు చేసే ఒక ఏరియాని అక్కడ బిల్డింగులు ఇవన్నీ కట్టింది ఎవరు అంటే భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ వాళ్ళు. యాదృచ్ఛికంగా వాళ్ళే GAD టవర్స్లో సబ్ కాంట్రాక్ట్ పొందారంట. ఎలా పొందారు? వాళ్ళ ఏమైనా బిడ్డింగుల్లో పాల్గొన్నారా? ఈ టెండర్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ ఉందా, లేకపోతే ఇలకతమ్మ ఫిలియా జరిగిందా అన్నది చంద్రబాబు గారే చెబితే మనం వింటాం. ఇంకా లేదు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, మేము గ్యాగ్ ఆర్డర్ మీ ముఖాన్ని కొడతాం, మీరు ఎవరు మాట్లాడకూడదు అన్నారు అనుకో, అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా అనే లోపలే మీరు 10 మందికి చెప్పండి. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మొన్న అరవ శ్రీధర్ కూడా కోర్టుకు వెళ్ళాడంట. మరి అతనికి కూడా గ్యాగ్ ఆర్డర్ వచ్చిందేమో, ఎవరు మాట్లాడొద్దు, నేను కావాలంటే నేను ఎవరికైనా చూపించుకుంటాను, అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీ అందాలని, నా అందసందాలని కావాలంటే వీడియోలో చూపిస్తాను, కానీ మీరు ఎవరు మాట్లాడకూడదని వాడు కూడా పోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడానికి ట్రై చేశాడంట. ఏమో దీని గురించి రేపు ఎల్లుండి గ్యాగ్ ఆర్డర్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. గ్యాడ్ అంటే GAD అంతా బాగున్నాయి రైమింగ్ అంతా. సో ఇదే అండి, భీమా వాళ్ళు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కట్టారు. అదే భీమా వాళ్ళకి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎక్కడ? దేవతల రాజధాని అమరావతిలో. ఇక్కడ డేట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి.
ఆ డేటు చాలా చాలా ప్రధానమైంది. ఆ డేటు అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. భగవంతుడు ఉన్నాడు అని చెప్పి రుజువు చేసేదానికి ఇంతకంటే వేరే ఏది అవసరం ఉండదు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ప్రమోటెడ్ హెరిటేజ్ ఫుడ్స్ టు స్పెండ్ 204 క్రోర్స్ ఇన్ సెట్టింగ్ అప్ న్యూ ఐస్ క్రీమ్ ఫెసిలిటీ. ఎప్పుడొచ్చింది ఈ ఆర్టికల్లు అంటే సెప్టెంబర్ 18, 2024 బై జోమి జోస్ పుల్లుకరన్. సెప్టెంబర్ 18, 2024. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం 204 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టింది. తెలంగాణ అదృష్టవంతులు కదండి నిజంగా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనల్నేమో ఈడ పెట్టుబడులు పెట్టండి, మీరు పోయి అమరావతిలో కొనండి అంటూ వాళ్ళు సైలెంట్గా షామీరుపేటలో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. సెప్టెంబర్ 14కు ఏంటి ప్రాముఖ్యత అంటే ఆ రోజే చంద్రబాబు నాయుడు 100 రోజులు పూర్తవుతుందని వచ్చేసి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది, లార్డ్ కలిసింది, జంతు కలేవరాలు, జంతు చర్మము, జంతు తోకలు, జంతు కొమ్మలు ఇవన్నీ కలిసినాయని చెప్పేసి సంచలన దరిద్రపు దగుల్బాజీ ఆరోపణలు చేసింది ఆ రోజు. దేవుడు అనేవాడు ఉన్నాడు, చూపిస్తాడు. ఈరోజు కాబట్టి రేపైనా వాస్తవాలు తెలుస్తాయి. సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటి? కంక్లూజన్ అంటే ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఒక్క నిమిషంలో చెప్తాను. బోర్ కొట్టినా చూడండి, చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా. సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తన వ్యాపార విస్తరణ చేసే దాంట్లో భాగంగా పక్క రాష్ట్రమైన తెలంగాణలోని షామీరుపేటలో 204 కోట్ల అద్భుతమైన పెట్టుబడి పెట్టి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కట్టారు. మన రాష్ట్రంలో ఎందుకు పెట్టలేదు అని మీరు అడిగితే మేము ఒక గ్యాగ్ ఆర్డర్ కొడతాం. అడగొద్దు మీరు. అదే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కట్టిన భీమా ఇన్ఫ్రా అనే వాళ్ళకి జిఏడి బిల్డింగుల్లో సబ్ కాంట్రాక్టు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పించారు. బిడ్డింగులు వేశారా, టెండర్లో పాల్గొన్నారా, పారదర్శకత ఉందా, ట్రాన్స్పరెన్సీ ఉందా అంటే నో. చంద్రబాబు ఈజ్ వెరీ పవర్ఫుల్, హిస్ పవర్ హీ యూజ్డ్ అని ప్రజలు అనుకునే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. దీని మీద క్లారిటీ చంద్రబాబు గారు ఇస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఇవ్వరు, గ్యాగ్ ఆర్డర్ మొక్కన కొడతారు, వాళ్ళు క్లారిటీ ఇవ్వరు. అదే అండి మ్యాటరు. అదృష్టవంతులు అంటే ఇక్కడ అదృష్టవంతులు అని కూడా మనం అనడానికి లేదులే. ఎవరిని? భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ వాళ్ళని. వాళ్ళు ఏమన్నా అంటే ఇది ఊహలేండి, ఇది నా అంచనా. భీమా మీరు అక్కడ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఫ్రీగా కట్టండి, ఇక్కడ జిఏడి టవర్స్లో మీకు ఆల్రెడీ 14,000 స్క్వేర్ ఫీటు నీకు సబ్ కాంట్రాక్ట్, నువ్వు బాగా సంపాదించుకోవచ్చు, మళ్ళీ దాంట్లో కూడా ఇంత మాకు లోగుట్టు పెరుమాళ్ళు కెరుక. ఇటువంటివి ఇంకా ఎన్ని బయటపడతాయో మనకు తెలియదు. కానీ ఒకటండి, ఇలకత మఫిలియా జరిగిందా అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకు ఆ తెలంగాణలో పెట్టుబడి పెట్టాడు చంద్రబాబు అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. భీమాకి అక్కడ కట్టినందుకు ఇక్కడ ఇచ్చారా నాకు తెలీదు, మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ స్క్వేర్ ఫీట్కు 14,000 అయితే అది ఓపెన్ సీక్రెట్. ఎందుకు 14,000 స్క్వేర్ ఫీట్ కంటే ఇప్పటికీ ఒక్క తెలుగుదేశం నాయకుడు నోరు తెరిచింటే ఒట్టు తెరసరు. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చకపోయినా కానీ ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేస్తానండి. నాకేమన్నా భీమా కన్స్ట్రక్షన్స్ ఉంది, నాకేమన్నా ఎవరైనా నాకు ఫేవర్ చేయడానికి, నాకు మీరు, మీకు నేను.